ప్రైజ్ ది లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఈరోజు ఆత్మఫలం దయాళత్వం. లూసిక్స్ అనే ఆఫ్రికన్ అమెరికన్ ఆమె 1938వ సంవత్సరంలో బానిసగా ఉండే తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె 7 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి బానిసగా ఉండేది. అయితే ఆమె 23 సంవత్సరాల వయసులో అమెరికాలో టెనెసీ రాష్ట్రంలో ఉన్న ఒక సైన్యం గుంపు దగ్గరికి పారిపోయింది. అయితే అక్కడ ఉన్న వాళ్ళు ఆమెను చేరతీశారు. అక్కడ ఉన్న ఒక అధికారి ఆమెలో ఉన్న దయాగుణం గుర్తించాడు. ఎందుకంటే ఆమె అక్కడ దెబ్బలతో బాధపడుతున్న సైనికులకి గాయాలు కట్టి మంచి నర్సులాగా వాళ్ళని చూసుకునేది. ఆమె దయ అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఆకర్షించింది. అయితే ఆమె అక్కడ ఉన్న ఒక ఆయన్ని పెళ్లి చేసుకుంది. కొన్ని సంవత్సరాల తర్వాత తన భర్తని, తన కుమార్తెని అక్కడ యుద్ధంలో పోగొట్టుకుంది. ఆ తర్వాత ఆమె 4 సంవత్సరాల పాటు అక్కడ ఆ యుద్ధ సైనికులకి సహాయం చేసి తిరిగి ఆల్బనీ అనే ప్రదేశానికి న్యూయార్క్లో రాష్ట్రంలోకి వచ్చింది. ఆమె అక్కడ వచ్చిన తర్వాత నికోల్ అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఆమెకి ఆఖరి క్షణాల్లో అక్కడ యుద్ధంలో పనిచేసేవారు ఆమెకి చికిత్సకి సహాయం చేసేవారు. అమెరికా దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో వారంతా పోరాడారు. ఆమెకి నర్స్ పెన్షన్ ఇవ్వాలి అని చాలా పోరాటం చేశారు. 1998లో ఆమెకి నెలకు $12 పెన్షన్ మంజూరు చేశారు. ఆమె చూపించిన కరుణకు అక్కడ సైనికులు ఆమె కష్టకాలంలో చాలా ఆశ్రయించారు. బైబిల్ గ్రంథంలో యేసయ్య దయాళుడై ఉన్నాడు. ఆయన మన అందరి మీద దయ చూపిస్తున్నారు. మనం చేయాల్సింది ఆయన నమ్మి ఆయన దయను పొందుకోవాలి. ఆమెన్.